హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద ఎంతో టేస్టీ అయిన గొరజ చేపల పులుసు చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, స్పైసీగా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదిగోండి, ఈ చేపనే గొరజ అంటారు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఎండాకాలం కదండి, చెరువులు ఎండిపోయి అందులో గుమ్ముల్లో ఉన్నాయి, పట్టారు ఫ్రెష్గా. అన్ని చేపలు బ్రతికే ఉన్నాయి చూసారా. ముందుగా ఒక చేపను తీసుకొని అటువైపు ఇటువైపు పులుసు బాగా తీసుకోవాలి. చూసారా, చూపించిన విధంగా పులుసు తీసుకోవాలి. దాని సెంపులు, బుర్ర, తోక అన్నీ కట్ చేసి నీట్గా క్లీన్గా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ చేపలను మా మేనత్త వాళ్ళ ఆయన పట్టి తీసుకొచ్చారండి. పల్లెటూరులో ఉండడం వల్ల ఇలాంటి ఫ్రెష్ చేపలు తినే బెనిఫిట్ ఉంటుంది కదా. అన్ని చేపలను ఇలా చేసుకున్న తర్వాత రాళ్ళు వేసుకొని కుండలో బాగా రుద్దుకొని కిందనేసి ఇలా పాముకోవాలి. మీ దగ్గర రాయి ఉంటే రాయి మీద వేసైనా పాముకోవచ్చు. అలా పాముకొని మొత్తం అంతా నీట్గా కడిగి పెట్టుకోవాలి. చూసారా, అలా కడిగి పెట్టుకున్న చేపలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించుకోవాలి. మంట ముట్టుకున్న తర్వాత మట్టి కుండ పెట్టుకొని కుండ వేడైన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చేపలు కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కలుపుతూ వేయించుకోవాలి. రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అవి అలా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని నూనె ఇలా పైకి తేలిన తర్వాత మనం ఉప్పు కారం పెట్టుకున్న చేపలను అందులో వేసుకోవాలి.
అలా చేపలన్నీ వేసిన తర్వాత ఒకసారి గట్టితో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం తీసుకొని ఆ రసాన్ని ఆ చేపల్లో వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేపలకు ఉప్పు కారం పట్టించాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకున్నాము, సరిపోతుందండి. ఒకవేళ మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి నేను చూపించినంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి చూసారా చేప అంతా ఉడికింది. ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గొరజ చేపల పులుసు రెడీ. ఏ మాటకు ఆ మాట అండి, మట్టి కుండలో వండడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పులుసు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.